చిచి. ఫస్ట్ ప్లానే ఫెయిల్ అయిపోయింది. అవునత్తయ్య. సెకండ్ ప్లాన్కి వెళ్దాం పదండి. అది ఈసారి అట్నుంచి వచ్చే లోపు రెండో ప్లాన్ అమలు చేద్దాం. ఓకే, ఆయిల్ బాటిల్ ఇవ్వు. రావే శ్రీలక్ష్మి. అన్నా అన్నా వదిన వస్తుందన్నా. లేనా? నన్ను లేపండి రా. అన్నా మళ్ళీ వచ్చి చచ్చాడు రా వీడు. ఇదేంట్రా? అమ్మా. అయ్యయ్యో పాపం పోతురాజు ఎవరికేట అన్యాయం చేశాడో ఆ శివయ్య ఇట్టా శిక్షిస్తున్నాడు. మూడో ప్లాన్ అమలు చేయాలి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్లాప్ అవ్వకూడదు. పదండి. అత్తయ్య త్వరగా వచ్చేస్తుంది. వస్తుంది. అన్నా వదిన వస్తుందన్నా. వదినొస్తుందన్నా. రే మళ్ళీ మళ్ళీ కనబడితే అనుమానం వస్తుంది. మనం వెళ్ళిపోదాం పదండి. లేనా? చూసుకోండి, నొప్పి తెలుగుంటే డాన్స్ చేయండి. నొప్పి వచ్చేస్తుందిరా. కర్మరా, పదండి. ఛీ, ఏంటత్త ఇలా అయిపోయింది? ఏం జరిగినా మన మంచికి అనుకుందాం మేడీ. మామూలుగా అయితే కాలు విరిచో నడుం విరిచో దానికి బుద్ధి చెప్పాలనుకున్నాను, కుదరలేదు. ఇప్పుడు అంతకన్నా పెద్ద ప్రాబ్లంలో ఇరికిస్తాను. పెద్ద ప్రాబ్లమా? అవును మేడీ, మీతో నైట్ ఒక ప్లాన్ గురించి చెప్పాను కదా. అవునత్తయ్య. ఇప్పుడే ఆ క్రిమినల్ బ్యాచ్ని దించుతాను. ఆ శ్రీలక్ష్మిని కిడ్నాప్ చేయిస్తాను. రే మేడం రా, లిఫ్ట్ చేసి మాట్లాడు. చెప్పండి మేడం. డ్రై, మీరు వెంటనే బయలుదేరి మా ఇంటి దగ్గరున్న శివాలయం దగ్గరకు రండి. ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం మేడం. మేడం రమ్మంటున్నారు, పదరా. పదా. ఇక మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ లక్ష్మి సంగతి వాళ్లే చూసుకుంటారు. పదండి, చీకటి పడుతుంది. ఏంటి, సరేనా? అలాగే స్వామి. మీరిద్దరూ చాలా బాగా చేశారు. ప్రాక్టీస్ అప్పుడే ఇంత బాగా చేశారంటే నాటకం ఇంకెంత బాగా చేస్తారో అనిపిస్తుంది. శ్రీలక్ష్మంటే ఏమనుకున్నావిందిరా? సాక్షాత్తు ఆ పరమశివుని వరప్రసాదమని చెప్పుకుంటారు కదా. మేడంకి ఫోన్ చేయరా. తనేం చేసినా ఆ మాటకి తగ్గట్టే ఉంటుంది. శభాష్ తల్లి. అక్కడే ఉండండి. పనేంటో చెప్పండి మేడం. చూడండి, నాటకం స్టార్ట్ అయ్యే టైంకి అక్కడున్న శ్రీలక్ష్మి
ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండకూడదు. అలాగే మేడం. ఓకేనా? అలాగే మేడం. మీరు శివపార్వతులుగా రెడీ అవ్వడానికి కావాల్సిన దుస్తులు ఇవి. మీరు వెళ్ళి రెడీ అవ్వండమ్మా. మధుసూదన్ తీసుకో. రండి. చెప్పింది అర్థమైంది కదా? ఓకేనా? అలాగే. మీరు వెళ్ళి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళండి. సరే మేడం. వెళ్ళండి. ఇప్పుడు దాన్ని ఎవడు తప్పిస్తాడో చూస్తాను. హే! ఓ! అన్నా పిసుక్కుంది సాల్లే గాని ఏటన్నా మాకి ఏషాలు? అడుక్కునే ఏషంలో చూశారు, కొట్టుకునే ఏషంలో కూడా చూశారు. ఈ ఏషంలో చూడలేదు కదా, గుర్తుపట్టకుండా ఉండడానికే ఈ వాలకాలన్నీ. అన్నా నీకెందుకన్నా ఇంత బాధ? నిన్నెట్టా చూస్తా ఉంటే మా గుండె తరుక్కుపోతుందన్నా. ఊపిరుంటే ఉప్పైనా అమ్ముకుని బతకొచ్చు. ఊరికి వెళ్ళిపోదాం పదన్నా. రేయ్! వాడు అన్నదాంట్లో తప్పే ఉన్నదన్నా. నువ్వు వదినతో ఎట్టుకున్న మొదటిసారి ఊళ్ళో వాళ్ళందరూ కలిసి నీ ఒళ్ళు హోనం చేశారు. ఇప్పుడు వదినతో రెండోసారి ఎట్టుకున్నావు. ఇక్కడ ఊళ్ళో వాళ్ళు లేకపోయినా నీ ఒళ్ళంతా హోనం అయిపోయినాదన్నా. ఇంకా ముందు ముందు ఏడు జరుగుతుందని భయంగా ఉన్నదన్నా. రేయ్! బుల్లి రాజురావు ఇక్కడ. అది మాకు తెలుసన్నా, ఈడెవరికీ తెలియదు కదా. నార్మాయ్ మోసుకొని పాండే, మోసుకొని వెళ్ళిపోదాం. హ్మ్. రండమ్మా, గదులు అటువైపు ఉన్నాయి. మా అత్త పంపించిన రౌడీలా? తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. వీడెవడన్నా పెళ్ళాన్ని తీసుకెళ్ళమంటున్నాడు. బాయ్. ఎస్ ఎస్ యా. ఎస్ ఎస్ ఎస్. సార్ మీ ఆవిడ గారు ఎక్కడ సార్? మీరెవరు? మీ అత్తయ్య గారు పంపించారు. మరి వాళ్ళు? అంటే ఇంకెవరైనా కిడ్నాప్ చేశారా? ఏయ్, మాకేం తెలీదు. ఏయ్, మాకేం తెలీదు. మాకేం అసలు తెలీదు. మాకేం తెలీదు. మాకేం తెలీదు. ఇప్పుడే తీసుకెళ్ళారు. వారు మాకేం తెలీదు. కిడ్నాప్ చేశారు. మాకేం వారు తెలీదు. కిడ్నాప్ చేశారు. మాకేం తెలీదు. మాకేం తెలీదు. ఎర్ర బస్సు. రే! ఇంకా దేవుడు కూడా మనం లాపలేడు. రే! పార్వతిని తీసుకెళ్తుంటే శివుడు వచ్చాడంట్రా. శివుడా? మాకేడు తెలీదు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మాకేం తెలీదు. మాకేడు మాకేం తెలీదు. తెలీదు. ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. ఓం నమః శివాయ. మధుబాబు, మధుబాబు, మాకేం తెలీదు. మాకేడు తెలీదు. మాకేం తెలీదు. మాకేం తెలీదు.